విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపీలోని ప్రసిద్ధి చెందిన విఠల ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. విజయనగర సామ్రాజ్యం కర్ణాటక రాష్ట్రంలోని హంపీని పరిపాలనా రాజధానిగా చేసుకుని పరిపాలించారు. 1336లో ప్రారంభమైన వీరి పరిపాలన 1565లో తల్లికోట యుద్ధంతో ముగుస్తుంది. హంపీలోని అద్భుతమైన నిర్మాణాల సముదాయాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది. హోస్పేట రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో హంపీ ఉంటుంది. హోస్పేటలోని ఆటో వాళ్ళు 1500 రూపాయల ఛార్జీతో హంపీలోని ప్రధానమైనటువంటి ప్రదేశాలను సందర్శనకు తీసుకుని వెళ్తారు. హంపీలోని నిర్మాణాలన్నీ క్రమ పద్ధతిలో విపులంగా చూడాలంటే కనీసం 3 రోజుల సమయం పడుతుంది. కారణం హంపీలో 65 అద్భుతమైన నిర్మాణాలు ఉంటాయి. హంపీలో మొట్టమొదటి ఆలయ నిర్మాణంగా చెప్పబడుతున్నటువంటి ప్రసిద్ధి చెందిన విజయ విఠల ఆలయాన్ని ఇప్పుడు చూద్దాం. దారిలో చెట్టు కింద మసాలా దోశ. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ల దూరంలో విఠల ఆలయం ఉంటుంది. ప్రైవేట్ వాహనాలను అనుమతించబడుతూ 10 రూపాయల ఛార్జీతో ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. అంత దూరాన కనపడేది శ్రీ విజయ విఠల ఆలయం. హంపీ మొత్తంలో 7 బజార్లు ఉండేవి. ఒక్కొక్క బజార్లో ఒక రకమైనటివి అమ్మకాలు కొనుగోళ్లు చేసేవారని చెబుతారు. ఆలయానికి కుడివైపునున్నటువంటి బజార్ను విఠల బజార్గా పిలిచేవారని అంటారు. ఈ బజార్లో గుర్రాలు విరివిగా అమ్మకాలు కొనుగోళ్లు జరిగేవని, దేశ విదేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోళ్లు అమ్మకాలు చేసేవారని, అందుకే ఈ గుడి దగ్గరున్నటువంటి బజారు అంతర్జాతీయ బజారుగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ విఠల ఆలయాన్ని విజయ విఠల ఆలయంగా కూడా పిలుస్తుంటారు. ఆలయంలోని విష్ణు విగ్రహాన్ని బహుమని సుల్తాన్లు ధ్వంసం చేస్తారన్న భావంతో పురందరదాసు మహారాష్ట్రలోనే పాండరీపురానికి చేర్చారని చెబుతారు. ప్రస్తుతం విగ్రహం లేని ఆలయంగా మిగిలిపోయింది. ప్రసిద్ధి చెందిన రాతి రథము మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలోని కోనార్క ఆలయంలోనూ, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోనూ, కర్ణాటక రాష్ట్రంలోని ఈ ఆలయంలో ఉంటాయి. మన 50 రూపాయల నోటుపై ముద్రించబడిన రాతి రథం ఇదే. ఈ రథంపై గోపురం ఉండేదని, రథం ధ్వంసం కావడంతో రథం పైన ఉన్నటువంటి గోపురాన్ని కుడివైపున కనపడుతున్న మండపం పైన ఉంచారని చెబుతారు. అద్భుతమైన నిర్మాణ శైలితో నిర్మించినటువంటి రాతి రథం చక్రాల వలె తిరుగుతుండేటివని, ప్రస్తుతం తిరగకుండా చేశారని చెబుతారు. ఈ ఆలయంలోని అడుగడుగున రాళ్లపైన అద్భుతాలే కనపడుతుంటాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో కర్ణాటక సంగీత పితామహులుగా పేరొందినటువంటి శ్రీ పురందరదాసు ఈ ప్రాంగణంలో సంగీత కచేరీలు నిర్వహించేవారని చెబుతారు. ఈ మండపంలో 56 రాతి స్తంభాలు ఉంటాయి.
వీటిని సున్నితంగా తట్టినప్పుడు సంగీత శబ్దాలు వినిపిస్తాయి. ఈ మండపాన్ని సరిగమ మండపంగా కూడా పిలుస్తారు. వాయువ్యంలో దేవత మందిరం, నైరుతిలో 1000 స్తంభాల మందిరం, ఆగ్నేయంలో కలయన మండపం మరియు ఆవరణ గోడ చుట్టూ ఉన్న స్తంభాల మఠం కూడా ఉంటాయి. మొదటగా ఈ ఆలయాన్ని దేవర 1422-1446 మధ్యలో ప్రారంభించినట్లు చరిత్ర చెబుతున్నది. 16వ శతాబ్దం ప్రారంభంలో శ్రీకృష్ణదేవరాయలు పూర్తి చేశారని చెబుతారు. సంగీత ధ్యాన మండపాలతో పాటు భోజన మండపాలు కూడా ఈ ఆలయంలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో కనపడుతున్నటువంటి 160 ఏళ్లు పైబడినటువంటి చెట్టే దేవగన్నేరు చెట్టు. ఇది ఆకులు ఉన్నప్పుడు పుష్పాలు లేకుండా ఉండడం, పుష్పాలు ఉన్నప్పుడు ఆకులు లేకుండా ఉండడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. తెలుగు, కన్నడ లిపిని కూడా ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయంలో అడుగడుగున అద్భుత శిల్ప కళా నైపుణ్యం కనులకు కనువిందు కలిగిస్తూ ఉంటుంది. విజయనగర సామ్రాజ్యపు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని చూసేందుకు ఈ ఆలయాన్ని ప్రతి ఏడాది సరాసరి 3,40,992 మంది మన భారతదేశీయులు, 16,814 మంది విదేశాల నుండి ఈ ఆలయాన్ని సందర్శనకు వస్తుంటారు. ఆలయ ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 40 రూపాయలు ఉంటుంది. హంపీకి వచ్చినప్పుడు అద్భుతమైన కళాశిల్ప నైపుణ్యం గల ఈ విఠల ఆలయ సందర్శనను మర్చిపోవద్దండి.